మరియమ్మ లాజర్ల మున్నంగి ముద్దుల మూట, ప్రియ తోబుట్టువుల ప్రియమైన అన్న, అందాల భరణి గ్లోరీకి అనువైన భర్త, ఆణిముత్యాల్లాంటి ముగ్గురు కూతుర్లకు ప్రియ తండ్రి. పువ్వు పుట్టగనే పరిమళించు రీతిగా పరిమళించావు సాహితీవనంలో ప్రత్యేక పుష్పంగా. గుర్రం జాషువా కవితలకు ప్రారంభించావు యవన ప్రాయంలో కవితాలహరి. ఏబి మాస్లమణి గారికి అతి ప్రీతి పాత్రుడిగా అలరించావు కాపరి సంపాదకునిగా. బిఏ ప్రతాప్ కుమార్ గారికి అతి సన్నిహితంగా మెలిగావు కవితా సంపంగిగా. పులుకూరి అబ్రహాం గారితో సన్నిహితంగా, బీజే క్రిస్టీ కుమార్ గారితో ఆప్యాయంగా, రావెల జోసెఫ్ గారితో రమ్యంగా మెలిగావు అతిరథ మహారథులతో. క్రిస్మస్ గంటలు మ్రోగుచున్నవి అనే పాట మాత్రమే కాక, క్రిస్మస్ ట్రీ అని అలనాటి గవర్నర్ ముందు మీ పాటకు యామిని అనే నర్తకి నృత్యం చేసి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ప్రతివేకువని ప్రస్తుతి పాడుచు అని పి సుశీల గళంలో పాడిన పాట మీ యొక్క భావాలకు ప్రతీక. ఆకాశ మార్గం పైన అంటూ రాయడంలో మీకు మీరే సాటి. పి సుశీల గారే నివ్వెరపోయారు మీ రచనా శైలికి. గుర్రం జాషువా గారితో బాలకిషోరం బిరుదు పొందుకున్నారు మీ యవన ప్రాయంలో. జీవన జ్యోతి, సువార్తికుడు, కాపరి, జీవకిరణం వంటి అనేక మాసపత్రికలలో మీదైన శైలిలో రాసిన రచనలు అద్భుతం. అనేక పుస్తకాలను అనువదించి అలవరించారు. నడిచారు క్రీస్తు బాటలో క్రీస్తు పాటలు రాస్తూ. నిలిచారు క్రీస్తుకై ఎన్ని కష్టానష్టాలు వచ్చినా. నమ్మారు క్రీస్తేసు మాటలకు కడవరకు. నిలిచారు మధుర కవిచంద్రగా, క్రీస్తు కవి కిరీటంగా మా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఊరికే అనలేదు, కవి నిల్చును కలకాలమని. మీరు క్రైస్తవ లోకమున్నంత కాలంలో మీ పాటలు, మీ రచనలు అందరూ వింటూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంటారు. మీకు ఇదే జన్మదిన శుభాకాంక్షలు.